మండపల్లి కేసీఆర్ నగర్లో మౌలిక సదుపాయాలను గాలికి వదిలేసిన ప్రభుత్వం నీళ్లు రాక వీధి లైట్ లేక చెత్తాచెదారం పేరుకుపోయి ఇబ్బందులకు గురవుతున్న కేసీఆర్ నగర్ ప్రజలు వెంటనే కేసీఆర్ నగర్లో మౌలిక సమస్యలను పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కి చైర్పర్సన్ కి వినతి పత్రం అందించడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించాలి ఎమ్మెల్యే గారు స్పందించాలి కేసీఆర్ గారి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. మండపల్లి కేసీఆర్ నగర్లో అక్కడ నివసిస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ప్రజలకు సంబంధించి తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి. అక్కడ గత వారం నుంచి వెళ్ళి నీటి సమస్య పెద్ద ఎత్తున తలెత్తింది. అక్కడ 3 అంతరాలకు పైకి నీళ్లు తీసుకుపోయేందుకు కిందికి మోసుకోవాలని కూడా చాలామంది గుండెపోటు వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. చాలామంది మహిళలు ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. అట్లాగే అక్కడ చెత్త ఇస్తుంది కూడా మనసు లేని పరిస్థితి. మరి ఇక్కడ ఈ విషయంపై ఇక్కడ మన కమిషనర్ గారికి అడగడానికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున అక్కడ మండపల్లి డబుల్ బెడ్రూమ్ ప్రజలు మరి ఇక్కడ తెలుసుకుంటే విషయం ఏంటంటే మరి 2 ఏళ్ళ సార్ మేము చేస్తూ ఉన్నాం. మాకు అక్కడ దానికి సంబంధించి మా దగ్గర నిధులు లేవు, అక్కడ ఖర్చు పెడతాం, మా నిధులు లేవు కాబట్టి మేము కౌన్సిల్ తీర్మానం చేసినాం. మేము ఇక్కడ మండపల్లికి సంబంధించి ఎలాంటి పనులు చేయము, అక్కడ ఏ సమస్యలు పరిష్కారం చేయమని తీర్మానాలు చేసినామని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇటు మున్సిపాలు అటు మండపల్లి ఆ గ్రామ పంచాయతీ ఇటు కలెక్టర్ ఎవరు పట్టించుకోకుంటే మరి అక్కడ మండపల్లి అనే డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన ప్రజల సమస్య ఎవరు పట్టించుకోవాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కమిషనర్ కానీ అట్లాగే చైర్మన్ కానీ మేము ఈ విషయం తెలిపి ఇప్పుడు ఉన్న పరంగా వాళ్ళకి సంబంధించిన వాటర్ సమస్య పరిష్కరించాలా, చెత్త సమస్య పరిస్థితి మీరే బాధ్యత వహించి అక్కడ సమస్యలు ఎవరు బాధ్యత దాన్ని వహిస్తారో ఎవరు బాధ్యత అప్పచెప్పాలని మేము తెలియడం జరిగింది. మరి అలా చేయకుంటే మరి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సిపిఎం పార్టీగా. మరి ఇప్పటికైనా అక్కడ ఊరుకు దూరంగా తీసుకొని 15 కిలోమీటర్ల ఉన్న సిరిసిల్లలో ఉన్న ప్రజలను తీసుకొని 15 కిలోమీటర్ల దూరంలో పడేసి వాళ్ళ సమస్యలు వాళ్ళ గాలికి వదిలేసి వాళ్ళ సాగు వాళ్ళ సాగునని చెప్పే విధంగా ప్రభుత్వం వివరిస్తూ ఉంది. అది సరైన పద్ధతి కాదు. కాబట్టి వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిపిఎం డిమాండ్ చేస్తా ఉన్నాం. నీళ్ళు కావాలి, వీధి లైట్లు లేవు, పిల్లలకు తేళ్లు కొడుతున్నాయి సార్. మరి కూరకు ఇబ్బంది అవుతుంది. చెత్త మా వెనకాల వారేస్తుంది సార్. మలేరియా జ్వరాలు వస్తున్నాయి పిల్లలకు. దయచేసి మమ్మల్ని చూడండి సార్. నీళ్ళు బాగా ఇబ్బంది అవుతుంది. వారం రోజులు అవుతుంది. అందరికీ ఛాతి నొప్పులు వేస్తుంది సార్. కొంచెం అర్థం చేసుకోండి సార్. పెద్ద మనుషులకు బాగా ఇబ్బంది అవుతుంది సార్. ఎక్కడనో తీసుకుపోయి మమ్మల్ని అడవిలో వారేస్తుంది సార్. ఓళ్ళకు పనులు లేవు, ఏమీ లేవు. కనీసం నీళ్ళు కూడా లేకపోతే మా బతుకులు ఎట్లా సార్? కొంచెం అర్థం చేసుకోండి సార్.